పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పచ్చని ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రమైన పిఠాపురం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీసీసీబీ చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పాడాపీడి డాక్టర్ శివరాం ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పాడాపీడి డాక్టర్ శివరాం ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణపై పట్నంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. పాదగయ క్షేత్రం నుంచి బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో ర్యాలీ కొనసాగింది. అక్కడ అందరూ మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు, పాడాపీడి డాక్టర్ శివరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు అందరూ కలిపి ఈ రోజు పిఠాపురం పట్టణంలో పడా కార్యాలయం వద్ద మొక్కలు నాటడం, దానికి మొక్కలు నాటడమే కాకుండా మొక్క బ్రతికే వరకు కూడా దాన్ని కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవటం, అలాగే ఎల్లప్పుడూ కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయో పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని పిఠాపురంలో మరి ఎల్లప్పుడూ కాపాడుకునే విధంగా మరి ఈరోజు కూటమి పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఫైర్మెన్ కమిటీగా ఉన్నటువంటి పోదూరి కిషోర్ గారు కానీ, అలాగే నగర పార్టీ అధ్యక్షురాలు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, మరి పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, రూరల్ పార్టీ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, మరి బీజేపీ పార్టీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, ఏదైనా త్వరలోనే పిఠాపురం పట్టణంలో ఎక్కడ మొక్క అవసరమైతే అక్కడ మొక్క నాటే విధంగా మరి చర్యలు చేపడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. త్వరలోనే 10,000 మొక్కలు మరి ఇక్కడ పిఠాపురం పట్టణంలో నాటడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయటం అయింది. ఏదేమైనా పిఠాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఎక్కడ రోడ్లు మరి ఎక్కడ చెత్త చెదారంతో లేకుండా ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా ఉండేలాగా, మరి పట్టణం అంతా కూడా పచ్చదనంతో నిండేలాగా మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురం పట్టణ ప్రజలను కోరుతా ఉన్నాం, మన పట్టణాన్ని మనం కాపాడుకుందాం. మరి ఎక్కడ రోడ్ల మీద చెత్త వేయొద్దు. మరి తడి చెత్త, పొడి చెత్త సేకరించేటువంటి వాహనాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ సిబ్బందికి సహకరించండి. మున్సిపల్ సిబ్బంది పిఠాపురం పట్టణంలో తక్కువగా ఉన్నప్పుడు మొన్ననే మరి కొత్తగా కొంతమంది సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. 50 మంది సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. 50% గ్రీనరీని, గ్రీన్ కవర్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాము. దీనికోసము ఎక్కువ నర్సరీ మొక్కలను పెంచడం, ప్రతి చోట ఓపెన్ ప్లేసెస్ లో నాటడం, ప్రతి పల్లెల్లోనూ కూడా వనాలను ఏర్పాటు చేయడం, అలాగే మియావాకి టైప్ ఆఫ్ ఫారెస్ట్ కూడా ప్రతి ULBs లోనే ఎస్టాబ్లిష్ చేయాలని నగర వనాలు ఏర్పాటు చేయడము, ఈ విధంగా మనము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా నేను పిఠాపురం కూడా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, పిఠాపురంలో ఉన్నటువంటి అందరూ కూడా భాగస్వాములై పిఠాపురం గ్రీనరీకి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక మొక్క, నేను అంటే మొక్క అనేది చిన్న మొక్క కాదు, మనకి ఆల్రెడీ నర్సరీలో 5-6 సంవత్సరాలు ఎదిగిన మొక్కలు దొరుకుతున్నాయి. కాబట్టి ఆ చెట్టుని మనం తెచ్చుకుని పిఠాపురంలో నాటుకుంటే ప్రతి వాళ్ళు భాగస్వామి అయ్యి ఈ మొక్క నేను నాటాను, ఈ 10 మొక్కలు నేను నాటాను అనే విధంగా ప్రతి వ్యక్తి కూడా కొన్ని మొక్కలు కాంట్రిబ్యూట్ చేసి మేము చూపించిన ప్లేస్లో నాటి 10 మొక్కల కంటే ఎక్కువగా నాటిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, లేదా కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు తోటి అక్కడ బోర్డు పెట్టడం కూడా జరుగుతుంది. సో ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక మొక్క నుంచి 100 మొక్కల వరకు కాంట్రిబ్యూట్ చేసి ఈ మాన్సూన్ సీజన్ లోనే మనము మొత్తము పిఠాపురం అంతా కూడా 50% గ్రీనరీ తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాము. సో దీనికోసం మీ అందరి యొక్క సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. అందరూ ముందుకు వచ్చి మీ తోచినటువంటి ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు మనము కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం అన్ని చెట్లు కాంట్రిబ్యూట్ చేస్తే మన పిఠాపురాన్ని ఈ సంవత్సరంలోనే 50% గ్రీనరీకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక్కొక్క చెట్టు నాటడానికి ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు 600 రూపాయలు అవుతుంది. ఆ 600 రూపాయల్లో చెట్టు ఖరీదే కనీసం 300 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే చెట్టును ఆల్రెడీ నర్సరీలో 5 సంవత్సరాలు పైన పెంచారు, అది 15 అడుగులు పైన ఉంటుంది, గర్త కూడా 30 సెంటీమీటర్ల
మీటర్ల వరకు ఉంటుంది. ఒకసారి నాటితే దానికి మనము ట్రీ గార్డ్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ ఏమి ఉండదు కాబట్టి స్ట్రైట్ ఇన్స్టెంట్ గా మనకి ట్రీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. కాబట్టి మనం పిఠాపురంలో ఈ సంవత్సరానికి మనం 50% గ్రీనరీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం మీరందరూ ముందుకు రావాలని నేను అభ్యర్థిస్తున్నాను.